చంద్రబాబు ప్రజాగలం యాత్రలతో వైసీపీ కుప్పకూలిపోవడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర అన్నారు. కావలి పట్టణంలో జరగనున్న ప్రజాగలం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. చంద్రబాబు రాకతో కావలి పసుపుమాయం అవుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల అరాచక విధ్వంసాలకు చంద్రబాబు కావలి సభతో చరమగీతం పాడాలని రవిచంద్ర కోరారు. అదే రకంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ రాత్రికి రాత్రే ఆర్డీఓని కమిషనర్ని దగ్గర పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమృత్ పథకం పైలాన్ ఏదైతే లోకేష్ బాబు గారు ఓపెన్ చేశారో దాన్ని రాత్రికి రాత్రే పగలగొట్టించిన ఘనత ఈ ప్రబుద్ధుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి దక్కుద్ది. వీళ్ళంటాయా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించేది? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా. జగన్ నిద్రలేసిన దగ్గర నుంచి మద్యం సొమ్ము ఎంత వస్తుంది, ఇసుక సొమ్ము ఎంత వస్తుంది, గ్రావెల్ సొమ్ము ఎంత వస్తుంది, భూదందాలేమి, వాళ్ళ మనుషులకి మైన్స్ కట్టబెట్టడం అయితేనేమి, ఎక్కడ ప్రతి దానిలో దోపిడీయే. ఎక్కడా కూడా సాయంత్రం అయితే నీకు తాడేపల్లికి అందరూ కప్పం కట్టాల. రాష్ట్రంలో పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇక మన స్థానిక శాసనసభ్యుడి విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో అక్రమ మద్యం సరఫరా చేసి ఎంతోమంది చావుకు కారకుడయ్యాడు. ఈనాటికి నేను పెద్ద వైట్ పేపర్ అనే ఎమ్మెల్యే దీనికి సమాధానం చెప్పాలా? ఏం సమాధానం చెప్తాడు? ఎంతమంది చావుకు కారకుడయ్యావు నువ్వు? ఈ రోజుకి నువ్వు అక్రమ మద్యం బెయిల్ కేసులో బెయిల్లో కొనసాగుతున్నావు కదా. ఆ రోజు ఆ కేసును తప్పించుకోవడానికి చంద్రబాబు కాళ్ళ చుట్టూ నువ్వు తిరగలేదా అని ప్రశ్నిస్తున్నా. నువ్వే నీ అంతరాత్మకు తెలుసు ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి నువ్వు ప్రయత్నం